హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఒకే ఒక పల్లవి ప్రశాంత్ లాంటి కామన్ మ్యాన్ కోసం ఆంధ్రాలో ఉన్న పిచ్చోల్ని అంటే ఇన్ఫ్లుయెన్సర్ని ఇది ఇన్స్టాగ్రామ్లో పిచ్చి పిచ్చిగా ఎగిరి మంచి వ్యూస్ తెచ్చుకునే వాళ్ళని, యూట్యూబ్లో మా బిగ్ బాస్ రివ్యూ చెప్తారు కదా అబద్ధాలు, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఒక ప్రయోగం పెట్టి అగ్ని పరీక్ష అని చెప్పేసి పెద్ద యాగులు ఇస్తున్నారు మా టీవీలో. మొత్తానికి ఈ అగ్ని పరీక్ష గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. పల్లవి ప్రశాంత్ లాంటి కామన్ మ్యాన్ దొరికాడా లేదా అన్న విషయాన్ని క్లియర్గా మాట్లాడదాం. మొత్తానికి దొరికాడు. సో అది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడబడలేదులే, ఎక్కడో ఫ్లోలో వచ్చేస్తుంది ఆ పేరు. సో దాని ప్రకారం మీకు క్లియర్ వచ్చేస్తుంది పల్లవి ప్రశాంత్ లాంటి కామన్ మ్యాన్ దొరికాడా లేదా అన్న విషయాన్ని. ఓకే గాయ్స్, యాక్చువల్గా ఏంటంటే ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందర ఎప్పుడైనా సరే 1 or 2 months బిఫోరే ఇలాంటి సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వస్తూ ఉంటాయి. చాలామంది రివ్యూ ఇచ్చేవాళ్ళు రకరకాల పేర్లు చెప్తుంటారు. నేను కూడా కొన్ని పేర్లు చెప్తుంటాను. అలాగే మిగతా వాళ్ళు కూడా మంచి ఫాలోయింగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఏది వ్యూస్ వాళ్ళంతా బాగా చెప్తారు. వాళ్ళు చెప్పిందే నిజం అవద్దు అనుకుంటే చాలామంది అనుకుంటుంటారు. బట్ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకన్నా కూడా మాలాంటి వాళ్ళు చెప్పే విషయాలే చాలా వరకు జెన్యున్గా ఉంటాయి. మేమేంటంటే అందరు చెప్పిన తర్వాత ఏదో ఒక చోట ఒక జెన్యున్ పాయింట్ ఏదైనా దొరికితే, ఎందుకంటే ఆర్టికల్స్ వస్తాయి. అలాగే కొంతమంది రివ్యూవర్స్ అబద్ధాలు చెప్పే రివ్యూవర్స్ ఉంటారు. మా నెల్లూరులోనే ఉన్నాడు అనుకో రివ్యూవరు, పెద్ద దొంగనాకుడుకు, అది వదిలేసేయండి. అబద్ధాలు చెప్పే రివ్యూవర్స్ ఉంటారు, ఎక్కడో చిన్న పాయింట్ పట్టుకొని. సో ఇలాగ చెప్పే వాళ్ళందరి మాటలు అందరూ నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ జనాల మైండ్లో అతుక్కోపోయారు, బాగా బాగా ఎక్కేసారు. ఇంకంతే. మేము ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, లైక్ కొట్టండి అంటే ఎవరు కొట్టరు. అట్లీస్ట్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినా సరే మీరు ఒక ఒపీనియన్ వస్తారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే మంచి ఇది వచ్చింది, మంచి వ్యూస్ వచ్చాయి, చాలామంది అప్రిషియేట్ కూడా చేశారు. చాలా హ్యాపీ నేను. సో ఈసారి సీజన్ 9లో ఏం చేయాలరా బాబు అనుకుంటున్నా. ఈ అగ్ని పరీక్షను ఒకటి పెట్టారు, 2 హౌసులు అన్నారు. ఏం లేదు, 2 హౌసులు అంటే కామన్ మ్యాన్కి ఒక హౌస్ ఇస్తున్నారు. ఇప్పుడు రేపు August 22 నుంచి ఏదే హాట్స్టార్లో వస్తుందంట. ఓకే, దాని తర్వాత ఇంకొక గ్రాండ్ పార్టీ జరుగుద్ది, అంటే ఓపెనింగ్. దాంట్లో సెలబ్రిటీస్ వస్తారని చెప్తారు. యాక్చువల్గా ఈ కామన్ మ్యాన్కి సెలబ్రిటీకి డిఫరెంట్ ఏందో నాకు అర్థం కావడం లేదు. అది ఒకటే కన్ఫ్యూజన్. ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్స్ ఉన్న వాళ్ళే సెలబ్రిటీస్ అనుకుంటున్నాం, కామన్ మ్యాన్ అని కూడా తీసుకుంటున్నారు. లాస్ట్ టైం అదే జరిగింది. బిగ్ బాస్ సీజన్ 6లో కూడా ఒక పరిమాల వాళ్ళని తీసుకెళ్లారు, ఒక లఫుట్ గాడిని ఒక లఫుట్ అమ్మని, ఇద్దరిని తీసుకెళ్లారు. ఆడికి వెళ్ళి ఏం చేయలేరు, చేసింది కూడా ఏం లేదు, వాళ్ళ వల్లే ఆల్మోస్ట్ ఎత్తిపోయింది. సో అక్కడ జరిగిన ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ని పెట్టుకొని బీభత్సంగా పుకార్లు, వాళ్ళు డబ్బులు ఎంత, వీళ్ళకి ఎంత వస్తుంది, నాగార్జున గారు ఇట్ట, అంతా జెన్యూను అని చెప్పేసి. మొత్తానికి బిగ్ బాస్ అనేది ఒక జెన్యూన్ షోనే అర్థమైపోయింది అందరికి. ఎందుకంటే చాలామంది చెప్పిన విషయాలే జెన్యూన్ షో. ఎందుకంటే ఇప్పుడు అది స్క్రిప్ట్ ప్రకారం అనుకోండి, ముందే తెలుస్తుంది, అలా యాక్ట్ చేసేస్తారు, అయిపోద్ది. అంటే యాక్టింగ్లో కూడా జీవించేస్తారు, అది అయిపోద్ది. బట్ ఏంటంటే చాలామంది చెప్పిన విషయాలు ఏంటంటే ఈ యాక్టింగ్ కాదు, ఇది మీకే తెలుసు. చాలామంది చెప్పిన విషయాలే, ఆల్మోస్ట్ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పిందే. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఏం జరుగుద్ది అని చెప్పేసి ఎవరికి తెలియదు. మోస్ట్లీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు అక్కడ. ఇప్పుడు మంచి సెలబ్రిటీ ఉన్నాడు అనుకో, క్యారెక్టర్ని దిగదార్చి మాట్లాడతారు. ఈ దిగదార్చడం వల్ల ఏంటంటే మనిషిలో అరే నేను బయట ఎంత ఫాలోయింగ్ ఉంది, ఇన్ని రకాలుగా నన్ను ఫాలో చేస్తున్నారు, నేను ఏది చెప్పినా సరే చాలామంది వింటున్నారు, ఇక్కడికి వచ్చి నేను వీళ్ళ మాట వింటున్నాను, ఒక అసహ్యమైన ఒక క్యారెక్టర్ ఒకటి బయటకు వస్తుంది. ఆ క్యారెక్టర్ కోసమే ఈ బిగ్ బాస్ మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అనవద్దు. ఎందుకంటే కొంతమంది డ్యాన్స్ వేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ వార్తలు చదివే వాళ్ళు ఉన్నారు, ఇలాగ రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి. ఈ క్యారెక్టర్లందరినీ ఒక గుంపుగా చేర్చాలనుకున్నారు. ఓన్లీ సెలబ్రిటీ మాత్రమే కాదు. లాస్ట్ టైము సీజన్ 7లో ఒక పల్లవి ప్రశాంత్ని ఒక ఆట ఆడుకున్నారు ఈ సెలబ్రిటీస్. బట్ పల్లవి ప్రశాంత్ ఒక మూర్ఖంగా బిహేవ్ చేసి లాస్ట్కి ఆ బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ డూపర్ హిట్ అయింది అది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మీద డిపెండ్ అయ్యి అతన్ని అసాసినేట్ చేయడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నంలో ఏంటంటే అతను డిఫెన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఆ డిఫెన్స్ కూడా సూపర్. ఎందుకంటే
ఒక్కసారిగా సడన్గా అన్నీ తెలిసిపోయిన వాళ్ళలాగా ఒక రెండు మొఖాలు, అటుపక్క రైతు బిడ్డని, ఇటుపక్క అయ్యా బాబు అని, తర్వాత అనుకొని తర్వాత శివాజీ గారి క్యారెక్టర్ ఎంటర్ అవటం, ఇదంతా డిఫరెంట్గా సూపర్ డూపర్ హిట్ చేశాడు. సో అదే విధంగా బిగ్ బాస్ సీజన్ 9లో కూడా ఒక సీజన్ 7 లాగా ఒక కామన్ మ్యాన్ని, ఒక మూర్ఖుణ్ణి, అంటే ఇంకా బిగ్ బాస్లో ఉండడానికి ఏమైనా చేయగలగలడు, అస్సలు ఏమైనా చేయగలగల అలాంటి క్యారెక్టర్ కోసం ఎదుగుతూ ఉన్నారు. సో ఆ క్యారెక్టర్ అనేది ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో మనం కొంతమంది దగ్గర చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దుర్గారావు గారు ఉన్నారు. నాకు ఎందుకో ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అతను. ఎందుకంటే నేను టిక్ టాక్ చూసినప్పటి నుంచి పిచ్చిగా ఎగిరేవాడు, ఇప్పుడు కూడా పిచ్చిగా ఎగురుతున్నాడు. సో ఆ పిచ్చిగా ఎగిరినా కూడా అతనికి ఒక ఇది ఉందన్నమాట, మన పని మంది అన్నట్టుగా అతని దగ్గర ఆ క్యారెక్టర్ ఉంది. సో ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సో కామన్ మ్యాన్గా దుర్గారావు వెళ్తే హిట్ అవుతాడు 100%. ఫాలోయింగ్స్ పక్కన పెట్టండి, అది నాకు అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఇంకో క్యారెక్టర్ అయితే ఉంది, అదే ఆర్పి గారు. వీళ్ళు కూడా మంచి క్యారెక్టర్, ఆర్పి అన్నది కూడా. బట్ అన్న వెళ్తాడో వెళ్ళడో నాకు తెలియదు. కానీ ఆర్పి అన్న కూడా బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్తే మోస్ట్లీ ఇప్పుడు ఆయన పొలిటికల్ ఉన్నారు కాబట్టి వెళ్ళకపోవచ్చు. మోస్ట్లీ పొలిటికల్గా ఉన్న అదే అని చెప్పాను కదా, వెళ్ళకపోవచ్చు మోస్ట్లీ. ఎందుకంటే మీరు చూశారు ఇప్పుడు ఆయన క్యారెక్టర్ మారిపోయింది. ఇంతకుముందు జబర్దస్త్ చేసేటప్పుడు, తర్వాత బయట షోలు చేసేటప్పుడు, చేపల కూర మార్కెట్ పెట్టేటప్పుడు ఇదంతా క్యారెక్టర్ అంతా ఎవడు ఏమనుకుంటే మనకి ఎందుకు అన్నట్టుగా ఉండింది. ఓకేనా? అలాంటి వ్యక్తి కావాలి మనకి. ఓకేనా? అలాంటి వ్యక్తి ఉంటేనే బిగ్ బాస్ సీజన్ 9 హిట్ అవుద్ది. అంతేగాని డ్యాన్స్ నేను బాగా వేస్తాను, నేను బాగా యాక్ట్ చేస్తానంటే కుదరదు. యాక్టింగ్ చేసేవాడు కాదు, బిగ్ బాస్ హౌస్లో ఉండాలి. ఏమైనా పర్లేదు, ఇంకా డేటా చావాలి, నేను లాస్ట్ కప్ ఎత్తుకోపోవాలా, అలాంటి వాడు కావాలి. అలాంటి వాడు ఉంటేనే సీజన్ 9 అనేది సూపర్ డూపర్ హిట్ అవుద్ది. పల్లవి ప్రశాంత్ లాంటి క్యారెక్టర్ మళ్ళీ ఎప్పుడు ఊహించుకోలేరు మీరు. ఆ సీజన్ 7లో జరిగిన అద్భుతం చాలా హ్యాపీ కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా ఇదేంట్రా బాబు, ఇదేంట్రా బాబు అంటే ఒక నెగిటివిటీని ప్లస్ పాజిటివిటీని అన్నీ కలిపి ఒక యాంగిల్లో తీసుకొచ్చేసారు అక్కడ లాస్ట్కి. అక్కడ బిగ్ బాస్ టీం అనేది చాలా సక్సెస్ అయింది మిగతా వాటితో పోలిస్తే. బిఫోర్ అయితే అంతా సెలబ్రిటీసే ఉన్నారు. సో వాళ్ళతోనే ఒక ఏదో ఎలాగా ఒక రకమైన గేమ్స్ ఆడించి లాస్ట్కి వీళ్ళే విన్నారని చెప్పేసి చెప్పారు. బట్ వాళ్ళు అంతా సెలబ్రిటీస్ ఉండబట్టి ఈ షోని ఒక సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నారు అందరూ కూడా. మేబీ బిగ్ బాస్ స్టార్ట్ అయిన వెంటనే అక్కడి నుంచి మొత్తం ఏదైతే ఉందో ఈ జబర్దస్త్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఉన్నాయి కదా కొన్ని గేమ్ షోలు, ఈ సుమా గారు ఆడిస్తుంటారు కదా, ఈ షోలన్నీ కూడా కొంచెం డౌన్ అవుతాయి. అది ఎప్పుడు జరిగేది. సో ఈసారి ఛాన్స్ లేదు, మొత్తం మా టీవీలోనే జరుగుతున్నాయి అన్ని షోలన్నీ. ఒక జబర్దస్త్ ఏదో పోతా ఉంది, దాన్ని లేపేదానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. బట్ కుదరట్లేదు. ఎందుకంటే ఇంతకుముందులాగా జబర్దస్త్కి మంచి వాల్యూస్తో వచ్చే వాళ్ళు ఎవరు లేరు. వచ్చామా, మనకి ఎంత ఇస్తారో తీసుకున్నామా, చేసామా అన్న వాళ్ళే ఉన్నారు. స్టాండర్డ్గా ఉండి ఒక షోని చేయాలి, ఇంకా లైఫ్ ఇదే అనుకున్న వాళ్ళు ఇప్పుడు తక్కువైపోయారు. సో మీకు అర్థమైపోతుంది. ఈ వీడియోని చూసిన వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది ఎందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష పెట్టాడని చెప్పేసి. ఎందుకంటే ఇందుకే పల్లవి ప్రశాంత్ లాంటి ఒక కామన్ మ్యాన్ తీసుకురావాలని చెప్పేసి. ఓకేనా? ఇది ఓకే గాయ్స్, నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ ఇవ్వండి. మీ కామెంట్ని కింద రాయండి, కామెంట్ ఇవ్వండి కాదు, కింద రాయండి. సో ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి. రేపు కూడా ఒక వీడియో ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా డే బై డే కాదు కానీ డే టు డే ఒక వీడియో అయితే ఉంటుంది. అది మార్నింగ్ అని కావచ్చు, ఈవినింగ్ అని కావచ్చు. ఓకే గాయ్స్, నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా పేరు రాజు వాడిమల్లి. ఇంకా ఏదో మాట్లాడాలనుకున్నాను, లెంత్ ఎక్కువైపోద్ది. నేను కొత్త కాబట్టి నా ముఖం ఆల్మోస్ట్ కొంతమందికే తెలుసు, ఇంకో 10 ఏంటంటే అందరికీ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.